ఈ బ్యూటిఫుల్ వ్యూకి బాయ్ అయితే చెప్పేస్తున్నాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము. ఇది ఒకటేనా, చాలా బీచెస్ చూసుకుంటే పోవాలి కానీ మనం. లాస్ట్ జర్నీలో అద్దరిపేట అని చూసాం కదా, అటు సైడ్ అయితే వెళ్ళిపోతాం అన్నమాట. ఇప్పుడు మనం ఉప్పాడ బీచ్ రోడ్లోకి వెళ్ళాలంటే అటు సైడ్ అయితే వెళ్ళాలి. కనపడుతున్న కంపెనీ డక్కన్. ఈ గజపతి నగరం ఊరికి పక్కనే ఒక కిలోమీటర్ కూడా ఉండదేమో ఈ ఊరికి ఆ డక్కన్ కంపెనీకి. కానీ కంపెనీ సరౌండింగ్స్లో చాలా మొత్తం పొల్యూట్ అయిపోయి ఉంటుంది. చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి కంపెనీస్ సరౌండింగ్స్లో ఉన్న ప్రజలకి. స్మెల్ కూడా ఇక్కడ చాలా దారుణంగా అయితే ఉంది మనం ఉన్న ఈ గజపతి నగరంకి. గజపతి నగరం స్కూల్ పిల్లలు. గజపతి నగరం స్కూల్ టైం 8 అవుతుంది కదా, ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. స్ట్రైట్ వెళ్ళిపోతే తుని. లాస్ట్ పార్ట్లో మనం వచ్చిన రూటు మనం ఇప్పుడు అద్దరిపేట సైడ్ అయితే వెళ్తాం. ఈ అద్దరిపేట వెళ్ళడానికి కూడా తుని నుంచి చాలా రూట్స్ అయితే ఉన్నాయి. మొత్తం విలేజ్ వైపే, సిటీకి దూరంగానే ఉంటున్నారు కదా వీళ్ళు. రాజానగరం బస్ షెల్టర్. ఇది రాజానగరం బస్ షెల్టర్. హడావడిగా ఉంది ఊర్లో. మనం ఇందాక చూసిన నది ఉంది కదా, లాస్ట్ పార్ట్లో నది, ఇదే నది. మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ ఈ ఫిషింగ్ మీదే. వెంకటనగరం బీచ్ అంట. మనం ఇందాక వెళ్ళింది గజపతి నగరం, ఇది వెంకట నగరం. ఆ ముందు మనం బోర్డు చదివింది రాజానగరం. పక్కనే మాట ఊర్లు. ఈ వ్యూ చూసారు ఎంత బాగుందో, మధ్యలో ఐలాండ్లా కొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి. మనం లాస్ట్గా వెళ్ళిన గజపతి నగరం బీచ్కి ఇక్కడికి వేరియేషన్ ఏంటంటే, అక్కడ రోడ్ లేదు, మొత్తం ఆఫ్ రోడ్ టైప్. ఇదంతా సిమెంట్ రోడ్డు. అండ్ ఈ పక్కనే బ్యూటిఫుల్ ఆ నది వ్యూ చూసుకుంటా జర్నీ. ఏ ప్లేస్ కన్నా వెళ్ళాలంటే ఒక 1.5 కిలోమీటర్ల లోపలికి అయితే వెళ్ళాలి. ప్రతి ప్లేస్కి బైక్ వెళ్ళే రూట్ అయితే ఉందన్నమాట. ఇది ప్లస్ ఎక్కడైనా సరే దూరంగా కనబడుతుంది. ఇది కూడా వెంకటనగరం బీచ్. ఎర్లీ మార్నింగ్ మొత్తం ఫిషర్ మ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఉదయాన్నే వేటకు వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే కనబడుతుంటారు. ఇది కూడా ఇది బీచ్ వ్యూ. ప్రతి బీచ్కి ఒక డిఫరెంట్ వ్యూ అయితే ఉంటుంది. ఈ బీచ్ వ్యూ చూసారా, కనబడుతున్న ఏరియా అంతా మొత్తం వెంకటనగరం బీచ్. ఇక్కడ ఉన్నాయి మొత్తం పడవలు, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం అంతా లైన్గా ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ కూడా మొత్తం పడవలే. పక్కనే మనకి సీతారాములు వారి విగ్రహాలు అయితే ఉన్నాయి. అని చూసుకుంటే వెళ్ళిపోవాలి కానీ చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. దూరంగా అక్కడ ఒక బ్రిడ్జ్ అయితే కనపడుతుంది సముద్రం లోపలికి, అద్దరిపేట దగ్గర బ్రిడ్జ్ మాట. అక్కడ కూడా వెళ్దాం నెక్స్ట్. కొన్ని ప్లేసెస్ ఉంటాయి, కొన్ని ప్లేసెస్ దగ్గరికి ఫ్యామిలీస్తో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని ప్లేసెస్ ఉంటే కష్టం మాట. అంటే లోపలికి ఉంటే మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో జరిగిపోతుందని కాదు, ఏ బైక్ పంచర్ అయిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు, ఇబ్బంది అవుతుంది అన్నమాట జనాలు తక్కువ తిరిగే ప్లేసుల్లో వెళ్తే. అలాంటి ప్లేస్ గజపతి నగరం. రోడ్డు మీరే చూసారు కదా. ఈ వెంకటనగరం చూసారా ఎంత బాగుందో రోడ్డు. బ్రిడ్జ్ కింద కూర్చొని చేపలు అయితే పడుతున్నారు.
మొత్తం అంతా ఇసుక నేల మాట. ఈ ఇసుక నేలలో ఇంకా వరి అలాంటిది ఏం పండవు. ఈ జీడి చెట్లే పండుతాయి ఎక్కువ. అవే ఉన్నాయి, ఇంకా వేరేగా డిఫరెంట్గా ఏమీ పంటలు లేవు ఇక్కడ. మొత్తం కనపడుతుందా మీకు కన్ను చూపు మేరం? మొత్తం మన సముద్రం పక్కనే జర్నీ. ఇటు సైడ్ సముద్రం ఉంటుంది, పక్కనే జర్నీ. కాకినాడ వరకు మన సేమ్ ఇంతే. సముద్రం పక్కన మనం ఉంటే 1, 2, 3 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తూ ఉంటాయి కొన్ని ఏరియాలో, అంతే. కానీ పెద్ద ఏముండదు. కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్ అంటే తుని నుంచి కాకినాడ వరకు లెక్క పెట్టుకోవాలి. ఉప్పాడ కాకినాడ మధ్య కన్నా మీరు చూస్తున్నారు కదా ఎంత బ్యూటీ ఉందో లోపల. ఇక్కడ కూడా ఒకటి బీచ్కి వెళ్ళే ప్లేస్ ఉంది. సో ఇది కూడా చూసి వచ్చేద్దాం. జస్ట్ పైన చూసేద్దాం, లోపల వరకు వెళ్ళి ఏం లేదు. వీళ్ళందరూ సముద్రంలోకి వేటకి రెడీ అవుతున్నారు, ఫిషర్మెన్స్. ఇది బీచ్ వ్యూ. చాలా బాగుంది కదా ఇక్కడ. ఆ సన్ రైజ్ సముద్రంలో పడుతున్నప్పుడు ఆ రిఫ్లెక్షన్కి ఆ బీచ్ మెరిసిపోతుంటే ఎంతసేపు అన్నా చూడొచ్చు. ఆ ముందు కనపడుతుందా చీమలాగా సముద్రంలో ఒక బోటు. వలలో అల్లుకునే ప్రాంగణం రాజానగరం అంటే ఇది. పాయకరావుపేట మండలం అంటే అనకాపల్లి జిల్లాలో గత వస్తుంది. ఇందాక నుంచి కాకినాడ డిస్ట్రిక్ట్ అనుకుంటున్నాను. ఇది అనకాపల్లి జిల్లానా? ఈ జిల్లాలు సపరేట్ అయిన తర్వాత ఏంటంటే ఏ ప్లేస్ ఎందులోకి వెళ్ళిందో కూడా తెలియదు. అలా అయిపోయింది మొత్తం అంతా. ఒకటేమో కాకినాడ ఉంటుంది, ఒకటేమో ఈస్ట్ గోదావరి ఉంటుంది, ఒకటేమో విశాఖ ఉంటుంది. చాలా కష్టంగా ఉంది చూసుకోవడం, తెలుసుకోవడం. ఇచ్చట ఈదడం నిషేధం, ప్రమాదకరం. ఆ సముద్రం అలలు అవంతా వేరే లెవెల్. మనం ఏ ప్లేస్కి వచ్చినా సముద్రం దాకా మన బైక్ని తీసుకురావచ్చు. ప్లస్ అద్దరపేట 4 కిలోమీటర్స్, డిస్ట్రిక్ట్ హైవే 16. గోవా అని చూస్తారా? మన పక్కన గోవా బీచ్ ఉంది. అదే ఇది కొబ్బరి చెట్లు, ఆ వ్యూ. ఆంధ్రాలో ఉన్న గోవా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా? సముద్రము, కొబ్బరి చెట్లు. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఈ వ్యూని. ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ని టూరిజం పరంగా డెవలప్ చేస్తే ఆంధ్ర ఎక్కడికో వెళ్ళిపోతుంది. గజపతి నగరం దగ్గర మొదలుపెట్టాం. ప్రతి ప్లేస్ దగ్గర ఒక బ్యూటిఫుల్ వ్యూ మాట. ప్రతి దగ్గర ఒక అద్భుతమే కనపడుతుంది. మనం చెప్పుకుంటూ పోవాలి కానీ, చూసుకుంటూ పోవాలి కానీ, కనపడుతూనే ఉంటే బ్యూటిఫుల్ వ్యూస్. తునిలో స్టార్ట్ అయ్యాం. మనం జస్ట్ అద్దరపేటకి 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. 4 కిలోమీటర్స్ దూరంలోనే ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ని మన వాళ్ళు ఆడుకునేది దేనికంటే ఇది రాయల్ స్టాగ్ అంట. మొత్తం ఇవన్నీ ఇవే. ఇక్కడ ఉన్న బాటిల్స్ అన్నీ తీసుకెళ్ళి అమ్ముకున్నా సరే చాలా డబ్బులు సంపాదించవచ్చు. అంత ఉంది మాట ఇక్కడ స్టాకు. వీకెండ్ కాదు కాబట్టి ఖాళీగా ఉంది, కానీ వీకెండ్ అయ్యి ఉంటే ఫుల్ బిజీగా ఉన్న బీచ్ ఏరియా అంతా. వచ్చేవా అన్న గజపతి నగరం దగ్గర స్టార్ట్ అయ్యాం. బీచ్ వ్యూస్ చూసుకుంటా గజపతి నగరం, రాజానగరం, వెంకట నగరం. ఈ ఊరికి ఏ నగరమో పేరు తెలియదు. ఇక్కడ ఉన్నాం. ఉప్పిన బ్రిడ్జ్ ఫ్రంట్ ఉంది. ఉప్పిన బ్రిడ్జ్. దీని తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళేది ఉప్పిన సినిమాలో కనిపించిన బ్రిడ్జ్ దగ్గరికి. స్ట్రైట్ వెళ్ళిపోతే హైదరాబాద్ కదా, ఇక్కడ బోర్డు ఉంటుంది. ఈదటం నిషేధం, ప్రమాదకరం, అనకాపల్లి జిల్లా, కోస్టల్ సెక్యూరిటీ గార్డ్, పోలీసు వారి హెచ్చరిక అంట. ఈ ప్లేస్కి పేరని ఏం లేదు. ఈ సరౌండింగ్స్లో ఎవరైనా చూస్తే ఇది ఏం బీచ్ కామెంట్ అయితే చేయండి. ఆఫ్ రోడ్ చాలా సినిమా షూటింగ్స్ జరిగిన ప్లేస్.
ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్. ఈ ప్లేస్లో చాలా సినిమా షూటింగ్స్ అయితే జరిగాయి. ఒకప్పుడు ఈ బ్రిడ్జ్ మీద చివరి వరకు వెళ్ళడానికి అయితే ఉండేది, కానీ ఈ బ్రిడ్జ్ శిథిలావస్థకి వచ్చేసిందని కనపడుతున్నాయి కదా. ఇక్కడ గోడ అయితే కట్టేశారు, ఫ్రంట్ ఏమో కట్ చేసేసారు. బ్రిడ్జ్కి కనెక్షన్ కట్ చేసిన ప్లేస్ ఇదే, గోడ కట్టేశారు. ఈ బ్రిడ్జ్ మీద నేను అక్కడికి ఒక 20 సార్లు 30 సార్లు వెళ్ళి ఉంటాను లోపలికి. మొత్తం అన్నీ పడిపోయి ఉన్నాయి చివరన, గోడ అన్నీని. మన ఉప్పుడే సినిమా ఉంది కదా, సినిమాలో కూడా ఈ బ్రిడ్జ్ ఉన్నట్టుంది. ఇది ఈ బీచ్ బ్యూటీ. ఇక్కడ నుంచి కనిపించే ప్రతి ఏరియా హ్యాచరీసే. ఇక్కడ హ్యాచరీ నుంచి వాటర్ అయితే వస్తుంది, సముద్రంలో కలుస్తుంది హ్యాచరీలో వాటర్ వచ్చి. ఇవన్నీ హ్యాచరీస్. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ ఒకటి కనబడుతుంది సముద్రంలో పిల్లర్స్ ఉండి, మరి అదేం ప్లేసో కనుక్కొని వెళ్దాం నన్ను. అదేం ప్లేసో కనుక్కొని. కెమెరాలో మీకు కనపడచ్చు, కనపడకపోవచ్చు. పిల్లర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇక్కడ మనకి చిన్న చిన్న కర్రలలో కనబడుతుంది, నాకు అలా కనబడుతుంది ఇక్కడ నుంచి వస్తే పిల్లర్స్. ఇది ఈ బీచ్ బ్యూటీ. పైకప్పు చూసారా ఎలా ఉందో, అవసరం కనబడుతుంది. ఏ రాయిజారి కింద పడుతుందో తెలియదు, అందుకే ఈ బ్రిడ్జ్ని కనెక్షన్ తీసేశారు. ఏదో స్వర్గంలోకి ద్వారం ఉన్నట్టుంది కదా ఈ ఏరియా. మొత్తం అన్నీ యాచరీసే. ఇటు సైడ్ ఎన్ని ఉన్నాయో ఇటు సైడ్ కూడా సేమ్. మొత్తం అంతా యాచరీస్ మయమే. యాచరీస్ మధ్యలోంచి జెండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. రాజయ్యపేట, అద్దరపేట, ఈ చుట్టుపక్కల విలేజెస్లో ఉన్న జనం అందరూ ఎక్కువ ఈ ఫిషింగ్ మీదే డిపెండ్ అయి ఉంటారు. ఎవర్రది ఇలా వెళ్ళిపోతే ఒక వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. లోపలికి అయితే వెళ్ళట్లేదు, అన్నీ నార్మల్గానే ఉంటాయి. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయని చూపెడతాం మీకు. ఫేమస్ అండ్ సినిమాల్లో చూసిన ప్లేసెస్, సినిమా షూటింగ్ జరిగిన ప్లేసెస్ అవైతే చూద్దాం. పాయికరావుపేట మండలం, అనకాపల్లి జిల్లా కనపడుతున్న ఊరు. పాల్మాన్పేట పక్కపక్కనే ఊర్లు ఇవన్నీ. రాజయ్యపేట, పాల్మాన్పేట, అద్దరపేట. ఇంకా మనం అద్దరపేటకి వెళ్ళలేదు. ఫ్రంట్ స్కూల్లో ప్లేయర్ జరుగుతుంది. అది చూస్తే నా చిన్నప్పుడు డేస్ గుర్తుకొస్తున్నాయి. గవర్నమెంట్ స్కూల్. ఈ లోపల ఒక వ్యూ పాయింట్ ఉంది. అడ్వెంచర్లు ఏమైనా చేయాలంటే ఇలాంటి రోడ్లకు రావాలి. వర్షం పడిందంటే మొత్తం బురద రోడ్డు. నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ అవుతుంది అప్పుడు. అనదర్ బ్యూటిఫుల్ ప్లేస్. ఈ బీచ్కి స్పెషాలిటీ ఏంటంటే అటు సైడ్ కనబడుతున్నాయి కదా పిల్లర్స్, ఇవే ఆ పిల్లర్స్. అక్కడికి వెళ్దామంటే ఇక్కడ హ్యాచరీస్ నుంచి వాటర్ అయితే వస్తుందన్నమాట. ఆ వాటర్లో మొత్తం షూ వేసుకున్నాను, మొత్తం ఈ నానుకుంటే వెళ్ళాలి అటు సైడ్ ఆ వ్యూని కవర్ చేయాలంటే.
ఫ్లడ్లో జర్నీ చేసినప్పుడు ఒక బ్యూటీ, మన బ్యూటిఫుల్ కోనసీమలో జర్నీ చేసినప్పుడు ఒక బ్యూటీ, అండ్ ఇలాంటి బీచ్లో జర్నీ చేసినప్పుడు ఒక బ్యూటీ అయితే చూస్తాము. అన్నీ డిఫరెంట్గా అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పటికే చాలా లెంత్ అయితే వచ్చి ఉంటుంది ఈ పార్ట్. ఇక్కడితో ఈ పార్ట్ని అయితే ఎండ్ చేద్దాము. అద్దరపేట నుంచి ఉప్పాడ వరకు ఉన్న వ్యూస్ నెక్స్ట్ పార్ట్స్లో అయితే చూడండి. ఇది ఫ్రెండ్స్ ఈ బ్లాగు. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో అయితే కలుద్దాం. బాయ్.